అయితే దీంతోపాటు ఈశాన్యంలో మనం ఏం చేయొచ్చు, మెడిటేషన్ చేయొచ్చు, లేదా యోగా లాంటివి చేయొచ్చు, లేదా ఆరోగ్యపరంగా మనం ఏదైనా అనుకుంటున్నామంటే కాసేపు ఆ స్థానంలో ఉండి మనము ఆరోగ్యం చక్కబడాలని ప్రార్థించడం వల్ల కూడా మనకి తొందరగా ఆరోగ్యం చక్కబడేటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా మనకి ఈశాన్యము చక్కబడడం, దాంతోపాటు మన లైఫ్లో పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవ్వడం, మన సామాజిక సంబంధాలు మెరుగుపడడం, ఆరోగ్యం త్వరగా కోలుకోవడం, ఇలాంటివన్నీ జరగడం. దానితో పాటు మనకు తలనొప్పి లేకుండా ఉంటుంది. ఎందుకంటే అక్కడ భారం లేకుండా నీట్గా ఉండడం వలన వాస్తు పురుషుడి తల అక్కడ ఉంటుందని చెప్పాం కదా. సో తల చాలా భారం తగ్గి ఉంటుంది, సుఖశాంతి ఉంటుందన్నమాట. మానసికంగా చాలా తేలిగ్గా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా మానసికంగా శాంతి ఉండడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. సో ఇన్ని రకాల ఉపయోగాలు అనమాట ఈశాన్యం మనం